రెడీ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నర్సంపేట నుంచి మా ప్రతినిధి రవికాంత్ లైవ్లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ఎంతసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లికి చేరుకోబోతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మరొక హాఫ్ అన్ అవర్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సొంత ఊరు ఆయన నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు గుండె ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, సీనియర్ లీడర్లంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, కేసీఆర్ గారు వారి కాన్వాయ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, వారు వస్తున్నప్పటి నుంచి మార్గం మధ్యలో ఎక్కడ చూసినా కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు జేతవుతూ ఆయనకు స్వాగతం పలుకుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నివాసానికి కేసీఆర్ గారితో పాటు బయలుదేరుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరొక అరగంటలో వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడవచ్చు విజువల్స్లో ఒకవైపు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, మాజీ ఎంపీలైనటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు, కవిత గారు, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్గా పనిచేసినటువంటి గండ్ర జ్యోతి గారు, ఇతర నాయకులంతా కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసినటువంటి నాయకులంతా మనం చూడొచ్చు. కేసీఆర్ గారికి ఘన స్వాగతం పలికేందుకు వస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో కేసీఆర్ గారు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇంటికి చేరుకున్నంతరం ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకైతే ధైర్యం చెప్పనున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఉన్నారు. శంకర్ నాయక్ గారు, ఏం చెప్తారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా భరోసాగా నిలిచే విధంగా వారి పిల్లలిద్దరికీ చెరొక ₹1 వారి తల్లిగారు అయినటువంటి అమృతమ్మ గారికి ₹25 లక్షల ప్రకటించి వారి కుటుంబానికి భరోసాగా నిలిచినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, యోగక్షేమాలు, సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల మీద కేసీఆర్ గారు ప్రకటించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. కేసీఆర్ గారు రాక కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో మీకున్నటువంటి అనుబంధాన్ని సందర్భంలో ఏం గుర్తు చేసుకుంటారు? దయచేసి ఫస్ట్ పార్టీ అధినేత, మా ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ₹2 కోట్ల ప్రకటించడం, అలాగే పెద్ది వారి ఆత్మకు శాంతి కలిగేలా వాళ్ళ అమ్మగారికి 25 లక్షలు ప్రకటించడం చాలా సంతోషకరం. పార్టీలో అది ఉత్సాహం, ఒక బలాన్ని ఇచ్చింది. అలాగే వాళ్ళను అన్ని విధాల పార్టీ కాపాడుకుంటామని చెప్పి భరోసా ఇవ్వడం వారికి మరోసారి వారితో పాటు హరీష్ అన్నకు, రామన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు పెద్దికి ఉన్న బంధం విడరాని బంధం. ఆయన ఉద్యమం ఫస్ట్ 2001 నుంచి ఉద్యమంలో ఉన్నాడు. తెలంగాణ పార్టీ కోసం ఆహరించలు కష్టపడ్డాడు. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి అడుగుజాడలో నడుచుకుంటూ, వారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పాటించుకుంటూ వారి భుజస్కంధాల మీద పార్టీని ఎత్తుకోవడం మనం అందరం చూసాం. మన ఉద్యమంలో వారికి కాళ్ళు ఇరిగిపోవడం, చెయ్యి ఇరిగిపోవడం, ఒక కన్ను పోవడం బాధాకరం. ఏది ఏమైనా అన్ని విధాల పార్టీ ఆ కుటుంబాన్ని కాపాడుకుంటుంది, వారిని కాపాడుకుంటుంది. ఇవాళ తండోపతండాలుగా మీరు చూశారు, ప్రజలు ఎంత అభిమానంతో వేల మంది, లక్షల మంది వస్తున్నారు. అలాగే మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు వస్తున్నారంటే హన్మకొండ నుంచి నల్లబల్లి వరకు 1000 కార్లు రోడ్డు మీద ఉన్నాయి, మీరు చూస్తున్నారు. అసలు ఎంత అభిమానంతో మా ప్రియతమ నాయకులు వస్తున్నారు, అలాగే పెద్ది దగ్గరికి వస్తున్నారు అని చెప్పేసి అభిమానులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, తండోపతండోలకు వస్తున్నారు. అలాగే పెద్దితోటి మాకున్న అనుబంధం, ఆ రైల్వే కేసులో 4 సంవత్సరాలు కలిసి కోర్టుకు పోవడం, రోజు కేసులకు పోవడం, అలాగే వంట మార్పు కావచ్చు, రక్తకలజనుల సమ్మెలు కావచ్చు, అలాగే మహబాద్లో జరిగిన ఘటన, అది జీవితంలో మరపురాని ఘటన. అలాంటి ఘటనలు ఎన్నో చేసి పాపం అయినా ఈరోజు మంచి రోజులు వస్తే అనుభవించే రోజులలో ఇలా జరగడం ఒక బాధాకరం. ఒక ఏగు చుక్క లాంటి మనిషి రాలిపోవడం, చుక్కలో చంద్రుడు అయిపోవడం చాలా బాధాకరము. ఏది ఏమైనా ప్రజల గుండెలో ఉంటారు. పాకాల నీళ్ళను చూసినప్పుడు ఆ నీళ్ళలో కనబడతాడు పెద్ది. ఆ మెడికల్ కాలేజీ చదువుకునే పిల్లల గుండెల్లో ఉంటాడు. చాలా పనులు చేశాడు నర్సంపేట ప్రజల హృదయాలలో పెద్ది ఉంటాడు. కాబట్టి మన పార్టీ పెద్దలు కానీ, పార్టీ శ్రేణులు కానీ ఆ కుటుంబాన్ని అన్ని విధాల
కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ తండోపతండాలుగా పెద్దలు వస్తున్నారు, వాళ్ళందరూ పెద్ద సార్ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మంటపాటి వెంకటేశ్వర, మీరు మహబూబ్ నగర్ నుంచి ఇక్కడి వరకు వచ్చారు. పెద్ద సురేష్ రెడ్డి గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా ఏం చెప్తారు? నమస్కారం అండి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమ సింహము కేసీఆర్ గారికి అనుంగా శిష్యుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు అకాల మరణం చెందడము మాలాంటి ఉద్యమ నాయకులకు ఎంతో తీరని మాకు నష్టం జరిగింది. తెలంగాణలో ఉన్న ప్రతి ఉద్యమకారుడు 2001 నుండి మొన్నటి వరకు కేసీఆర్ గారు వెంబడి ఉన్న పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అంటే మాకు ఎంతో ఇష్టము. ఆయన ఉద్యమంలో పడ్డ కష్టము, ఆయన చేసిన ఉద్యమము ఎప్పుడు కూడా మేము ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఉద్యమంలో ముందుకు వెళ్తూ ఉండే క్రమంలో వారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయి నర్సంపేటను అభివృద్ధి ఎంతో వెనుకబడ్డ నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న సందర్భంగా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అనారోగ్యంతో చనిపోవడము మాకు అందరూ కూడా చాలా బాధ కలుగుతూ ఉంది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ మళ్ళీ రానున్న రోజుల్లో నర్సంపేట నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే పెద్ద సుదర్శన్ రెడ్డి వారి యొక్క ఆశయాలను నెరవేర్చాలంటే మనం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నర్సంపేటలో గెలిపించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. మీరేం చెప్తారు చివరగా పెద్ద సురేష్ రెడ్డి గారితో మీకున్నటువంటి అనుబంధం కావచ్చు, వాళ్ళ కేసీఆర్ గారు రాక సందర్భంగా కూడా ఆ కుటుంబానికి ఆయన కేసీఆర్ గారు భరోసాగా నిలిచిన సందర్భాన్ని కూడా ఏ విధంగా గుర్తు చేసుకుంటారు? 2001 నుంచి తనతో మాతో తను టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి అప్పుడు జలదృష్టం గంజలి ఇప్పటి వరకు తను ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి మాతో చేదోడు వాదడుగా ఉండేది. మొన్న జరిగినటువంటి ఆ సంఘటన నిజంగా మా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నష్టం, మా పార్టీకి తీరని లోటు అని చెప్పి సందర్భంగా మనవేస్తున్నాం. సుదర్శన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే కేసీఆర్ గారి రాక కోసం అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆయనకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చినటువంటి ఇతర ప్రాంతాలకు సంబంధించిన నాయకులు కూడా కేసీఆర్ గారి కంటే ముందే వచ్చి ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చినటువంటి సందర్భం. ముఖ్యంగా భువనగిరి నుంచి మొదలు పెడితే కేసీఆర్ గారి ప్రయాణం మొదలైనప్పటి నుంచి అడుగడుగున ఆయనకు ఘన స్వాగతం పలుకుతుంది. కాసేపట్లోనే నల్లబెల్లికి చేరుకుని పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి నివాళులర్పించిన అనంతరం ఆయన కుటుంబానికి భరోసానిచ్చే విధంగా వారి కుటుంబానికి పరామర్శించి అదేవిధంగా వారి కుటుంబానికి ఒక ధైర్యం అయితే కేసీఆర్ గారు చెప్పనున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.